యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చుట అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 వచనములు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి నైనా, సకల యుగంలో రాజువైన దేవానికి వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదం పీఠంగా ఉన్న దేవా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. నిత్యము దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొని ఆడపడిచిన యేసయ్య, నీ పరిశుద్ధ పాదం బట్టి వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో తండ్రి అనేక వర్తమానాలు వింటున్న మేము తండ్రి మా జీవితాన్ని సరిచేసుకుని, మా బ్రతుకుని సరిచేసుకుని మీ యొక్క రక్షణ వైపు నడవడానికి కృప దయచేయండి. ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ ద్వారా అనేక మంది వింటూ ఉంటుండగా నేను ఇంకా అనేక హృదయాలు ప్రేరేపింపజేయండి ప్రభా. ఆయన అందులో ఒక్కరైనను నైనా నిన్ను తెలుసుకుని నీ అందు రక్షింపబడే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఆయన అనేక చోట్ల బహు విస్తారంగా ఆయన విస్తరింపచేయండి దేవునికి వందనాలు. నీ సహాయం లేకుండా ఏది జరగదు ప్రభా. సమస్తము నీ సహాయం ప్రకారమే జరుగుతుంది. ఏదైనాను నీ చిత్త ప్రకారమే జరుగుతుంది కనుక ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. ఆ ఆశ ఏదైనా ఏ విధంగా అయినా నెరవేర్చే గొప్ప దేవుడు అని నేను విశ్వసిస్తున్నాం. దేవానికి వందనాలు. ఈ దినం మాట్లాడుచున్న లేఖనానికే వందనాలు ప్రభా. మరి లేఖనం ద్వారా అనేక విషయాలు మాకు తెలియజేయండి. ఎందు నిమిత్తమైతే ఇది నేర్చుకుంటున్నామో ఆయన మా జీవితాల్లో వెలిగింపచేసేదిగా ఉండడానికి కృప దయచేయండి. మంచి మార్గంలో నడిపించడానికి ఆయన ప్రభా మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఆయన నశించిపోవచ్చును రక్షించే వారిగా ఉండడానికి కృప దయచేయమని ఆయన తండ్రి అని పిలిచుటకు కూడా యోగ్యత లేనప్పటికీ తండ్రి మమ్మల్ని నేను ప్రభని కృప చెప్పున ఆదరిస్తున్న దేవానికి వందనాలు. యొక్క దినము నేను లేఖనం ద్వారా మా జీవితాన్ని సరిచేయమని ప్రభా. చిన్న ప్రార్థన సంతాన్ని చేర్చుకోమని నజరేస్తున్నతనాలు అడుగుచున్నాను తండ్రి. ఆమె. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చుట అంటే అసలు పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఆలోచించినట్లయితే మరి దేవుని యొక్క దూత మరియమ్మ గారి యొద్దకు వచ్చినప్పుడు మరియమ్మ గారు ఆ దూతను చూసి భయపడుతున్నప్పుడు మరి మరియమ్మ భయపడకు, నీకు శుభం కలుగుతుంది, నువ్వు ధన్యురాలు అని ఇలాంటి మాటలు మాట్లాడి మరి నీ యొక్క గర్భంలో ఒక మరి శిశువు పుడతాడు, తను యేసు అని పేరు పెడతావు, మరి అతను సర్వోన్నతుని కుమారుడు అని పడతాడు. ఇలాగూ అనేక విషయములు మరియమ్మ గారికి తెలియజేస్తున్నప్పుడు మరి మరియమ్మ గారు మరి ఒక దూత చెప్పిన మాటలను విందండి. మరి సింహాసనాసీనిగా ఉంటావు, మరి గొప్పవాడువు, సర్వోన్నతుడువు, మరి ఎంత గొప్ప వ్యక్తిగా ఉంటాడని మరి మరియమ్మ గారికి తెలియజేసినప్పుడు మరి ఆ మాటలన్నీ విన్న తర్వాత మరియమ్మ గారు మరి దూతని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటంటే, నేను ఏ పురుషుని ఎరగని దాన్నే, నాకు ఎలాగూ మరి ఈ గర్భము వస్తుంది, మరి నేను ఎవరితో నాకు ఎటువంటి సంబంధము లేదే, నేను పురుషునితో ఎటువంటి పాపము చేయలేని దాన్నే, ఇది ఎలాగూ జరుగుతుందని మరి దూతని అడుగుతుందండి. అడుగుతున్నప్పుడు దూత చెప్తున్న సమాధానం ఏంటి అంటే, మరి పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మబోతుంది, నీ యొక్క గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా శిశువు జన్మిస్తాడని మరియమ్మ గారికి తెలియజేస్తున్న సందర్భం. మరి దేవుని యొక్క ఆత్మ
మరి ప్రతి ఒక్కరి మీదకి వస్తుందని తెలుసుకొనవలసిన వారమే ఉన్నారు. మరి ఎప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తుందంటే మనం ఆత్మతోనూ సత్యముతోనూ మరి మనము దేవునితో ఐక్యమైపోయి ఉంటాము. అప్పుడు దేవుని యొక్క ఆత్మను మనం పొందుకునే వారుగా ఉంటామండి. అయితే ఇక్కడ ఆమె అడుగుతుంది కదా, మరి నేను ఏ యొక్క పురుషుణ్ణి ఎరగని దానిని, నేను ఒక కన్యకగా ఉన్నానని ఆమె తెలియజేస్తూ ఉన్నది. అంటే దేవుడు ఆదామును మరి మట్టితో చేస్తాడు కదండి. మట్టితో చేసిన తర్వాత మరి ప్రతి దినము వచ్చి ఆదాముతో దేవుడు మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలాగుంటున్న తరుణంలో మరి ఆదాము ఒంటరిగా ఉంటున్నాడని మరి అతనికి సాటి అయిన సహకారిని ఇవ్వాలని అవ్వమ్మని ఏర్పాటు చేశాడు కదండి. మరి వాళ్ళ యొక్క ఆదాము అవ్వల యొక్క మరి యొక్క వివాహ బంధానికి గుర్తు మరి కయ్యను హేబేలు. అంటే వాళ్ళ యొక్క స్త్రీ పురుషుల కలయిక వల్ల మరి కయ్యను హేబేలు ఇలాగూ మరి తర్వాత ఇలాగా జనము పుట్టుకుంటూ వచ్చారు కదండి. అంటే వీళ్ళందరూ కూడా ఎలాగో పుట్టారంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టినవారు. అంటే భార్యాభర్తల సంబంధంతో వారు ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మరి ఆమె అంటుంది కదా, మరియా, నేను ఎవరితోనే పాపం చేయలేదు, నేను ఏ పురుషుని ఎరగని దాన్ని కదా, మరి నాకు గర్భం ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్న సందర్భం. అలాంటి సందర్భంలో దూత తెలుపుతున్నది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, సర్వోన్నతిని శక్తి నేను కమ్మబోతుంది, అప్పుడు నువ్వు గర్భవతిగా అవుతావని, పరిశుద్ధాత్మ ద్వారానే మరి నువ్వు గర్భవతిగా ఉండి నువ్వు కుమారుని కంటావని మరి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందని మరి దూత తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన యొక్క జీవితంలో మనము దేవునికి ఎలాంటి పాత్ర పోషించాలి, దేవుని యందు ఎలాంటి నమ్మకం కలిగి మనం జీవించాలో ఒకసారి ఆలోచించాలండి. ఇక్కడ మరియమ్మ గారు మరి దేవుడు ఏర్పరచుకున్నారంటే ఆమె ఎంత నీతిగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆమె మరి ఎంత మరి అందమైన మనస్తత్వాన్ని కలిగిందో ఒకసారి ఆలోచించండి. ఆమె ఏ పాపము లేని వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అలాంటి మరి కన్యను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఇతడు సర్వోన్నతిని కుమారుడు అనబడతాడని దేవుని వాక్యం ద్వారా మరి అమ్మగారికి మరి దూత చెప్తా ఉన్నది. మరి సర్వోన్నతిని కుమారుడిగా మరి ఆయన ఉన్నప్పటికీ కూడా మనందరి కొరకు దీనుడుగా రిక్తుడుగా ఎంతగానో తగ్గించుకుని మరి ఆ యొక్క జీవితాన్ని మన కోసం త్యాగం చేయడానికి ఇది నాన్న ఆయన యొక్క పసిబాలుడుగా ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సర్వాధికారి అండి, సర్వ సృష్టికర్త ఆయన అయ్యుండి మరి ఆ యొక్క మహిమ సింహాసనాన్ని మనందరి కోసం విడిచిపెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మన ఆయనకున్న ఆధిపత్యాన్ని ఆయన విడిచిపెట్టాడు మనందరి కోసము, ఆయనకున్న అధికారాన్ని విడిచిపెట్టాడు మనందరి కోసమండి. ఎందుకంటే నీవు నేను మరి ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడాలంటే ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని మరి పణంగా మరి అప్పగించవలసిన బాధ్యత ఆయన ఉంది. కాబట్టి సమస్తమును ఆయన విడిచిపెట్టుకొని తగ్గించుకొని ఆయన మీద మరి ఉమ్మ వేస్తున్న, ఆయన అవమానపరుస్తున్న, ఆయన మీద నేరాలు మోపుతున్న, నిందిస్తున్న, మరి ఏమంటున్నా కూడా మౌనంగా ఉన్నాడండి. మరి ఏదైనా అపరాధం చేశాడా, ఏదైనా తప్పు చేశాడంటే ఏమీ చేయలేదు. కానీ ఆయన అలా ఉండడానికి కారణం ఎవరండి? నీవు నేను. అందుకనే మరి ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అని ఈ దినాన్ని మనం చెప్పుకుంటున్నాం. మరి అలాంటి త్యాగము ఎవరైనా చేశారా? అలాంటి పరిశుద్ధుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఎవ్వరూ లేరండి. మరి ఎక్కడ చూసినా మరి హిందూ సంప్రదాయంలో అనేక మంది దేవుళ్ళని దేవతను చూస్తే మరి వాళ్ళు వివాహాలు చేసుకున్నట్లే మనం చూస్తూ ఉంటాం. కానీ మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా
మరి ఈ యొక్క స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాకుండా కన్య గర్భమందు జన్మించిన వ్యక్తిగా మరి ఈ యొక్క జీవ గ్రంథంలో మాత్రమే మనం చూస్తాం. అలాంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు మరి ఆయన మరి కలిగి ఉన్నందుకు మనము సంతోషించి మన యొక్క జీవితాలని మనము సరిచేసుకునే వారికి ఉండాలి. అందుకని ఇక్కడ రాయబడింది కదా, అంటుంది, అందుకు మరి నేను పురుషుని ఎరిగిన దాన్నే ఇది ఎలాగో జరిగిన దూతను అడుగుచుందండి. అడుగుతున్నప్పుడు దూత సమాధానం ఇస్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గాక, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి పుట్టబోయే శిశువు ఎలా ఉంటాడంటండి? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనిపించుకునే మరి యొక్క శిశువుగా ఆయన ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మరి ఆయన నీతిమంతుడే, పరిశుద్ధుడే, పాపం లేని వ్యక్తే, కానీ అందరి కొరకు ఆయన పాపిగా మిగిలిపోయాడండి. ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు, ఏ నేరము చేయలేదు, కానీ మనందరి కోసం ఒక పాపిగా ఆయన ఈ దినాన్న నిలబడి ఉన్నాడు. ఎందుకంటే నీ పాపము నా పాపం పరిహరించడానికి, నీ యొక్క అపరాధములను ఒప్పుకుని ఆయన రక్తంలో మనందరము కడిగబడే వారి ఉండాలని మరి ఆయన మనందరి కొరకు మరి ఆయన పుట్టినాడండి. మరి ఆయన పుట్టినందుకు మనము సంతోషించాలి. ఎందుకంటే మన పాపముని మరి భరించడానికి, మన పాపముని శాపముని తీసివేయడానికే ఆయన జన్మించాడు. కానీ ఆయన ఏదో సంతోషంగా ఉండాలనో, సంతోషంగా తిరగాలనో మరి కాదండి, మనందరి పాపములు తీసివేయడానికి, మన నీతిమంతులుగా ఉంచాలని ఆయన ఆశపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మరి ఆయన యొక్క రక్తంలో కడగబడాలి. ప్రతి ఒక్కరు అపరాధముల పాపం విడిచిపెట్టాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నారు. మరి ఈ వాక్యం వింటున్న నీవు మరి ఇప్పటికైనాను నువ్వు పాపం చేసే స్థితిలో ఉంటే పాపం విడిచిపెడతావా? మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో మనందరి కొరకు జన్మించి ఉన్నాడండి. పాపం లేని యుక్త పరిశుద్ధుడిగా ఆయన ఉన్నాడు. అలానే మనము కూడా మారాలని ఆయన ఆశపడుతున్నారు. మనము పరిశుద్ధంగా జీవించాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మనం కడగబడాలి. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు ప్రభా. గతించిన దినములన్నీ నీ కృపనిచ్చారు ప్రభా. ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు. అది మా జీవితాన్ని, మా బ్రతుకుని సరిచేసేది ఉండడానికి సహాయం దయచేయండి. క్రిస్మస్ దినాల్లో తండ్రి ఈ వాక్యాలు వింటున్న తండ్రి ఒక్క మనసైనా నైనా మారు మనసు పొందిన నీ అందరూ రక్షింపబడేవారుగా సహాయం దయచేయండి. చేస్తున్న దానికి నాయన ప్రభా నాకు ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఒక పాపి నాయన మారు మనసు పొంది అది ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో అలాంటి స్థితిని నాకు కలిగించండి ప్రభా. నాయన అలాంటి స్థితి, అలాంటి కృప నాయన ప్రభా, నా వాక్యం ద్వారా ఒక్కరైనా రక్షింపబడ్డారనే ఆనందాన్ని నాకు మిగిల్చండి ప్రభా. నీకు వందనాలు. అటు కృప, అటు ధన్యత దయచేయమని ప్రభా. తండ్రి అని పిలిచటకు కూడా యోగ్యత లేని వారు ప్రభా. అయినప్పటికీ నీ ప్రేమించుచున్న దేవా, ఆయన చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.